తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు కావడంతో నేటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఉదయం 9:30 సీఎం రేవంత్ గన్ పార్క్లోని అమరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. 9:55 పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. జై జై హే తెలంగాణ రాష్ట్ర అధికారిక గేయంగా జాతికి అంకితమిస్తారు. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు కావడంతో నేటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఉదయం 9:30 సీఎం రేవంత్ గన్ పార్క్లోని అమరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. 9:55 పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. జై జై హే తెలంగాణను రాష్ట్ర అధికారిక గేయంగా జాతికి అంకితమిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రామ్ను లైవ్లో అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ వారన్. వాళ్ళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతుంది. 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాల పేరుగా ఈ వేడుకలు జరుగుతుంది. సికింద్రాబాద్ పేరెంట్ గ్రౌండ్ జరిగే ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, ఇతర పోలీసు అధికారులతో పాటు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, అదేవిధంగా మంత్రులు, పలువురు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. దాదాపు 15 నుంచి 17,000 మంది మహిళా స్వయం సహాయక గ్రూప్ మహిళలు కూడా ఈ సమావేశం ఈ వేడుకలకి పెద్ద ఎత్తున ప్రదర్శన. గత వారం రోజుల్లో కూడా సికింద్రాబాద్ పేరెంట్ గ్రౌండ్ లో ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు, అదేవిధంగా ట్యాంక్ బండ్ పైన ఈ రోజు సాయంత్రం జరిగే సంబరాలు మంచి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు పరిశీలించి ఎక్కడికక్కడ కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖతో, రెవెన్యూ శాఖతో, హెచ్ఎండిఏ, మున్సిపాలిటీ, ఇతర శాఖ అన్నింటితో సమన్వయం చేసుకొని ముందుకు పోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు 2014లో రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు మొదటిసారి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీని కూడా ఈ వేడుకలకి ప్రత్యేక అతిథిగా పిలవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించినప్పటికీ అనారోగ్య కారణం నుంచి ఆమె ఈ వేడుకలకు హాజరు కాలేదు. అయితే తెలంగాణ ప్రజల రుణం తీర్చుకోవాలంటే సోనియా గాంధీకి సన్మానమే పెద్ద ఘనతానికి కూడా కాంగ్రెస్ పార్టీ భావించింది. ఈ మేరకు వేడుకలు జరపాలని ఒకటి సోనియా గాంధీని ఇప్పుడు పిలవాలని కూడా గత నెల 20వ తేదీ జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ నేత, 14 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం పోరాడని చెప్తున్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ నేత కేసీఆర్ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించాలని చెప్పి ముఖ్యమంత్రి భావించారు. ఆ నేపథ్యంలో ఆయన స్వయాన వ్యక్తిగతంగా లేఖ కూడా రాసి ఆ దూతలను పంపించిన సంఘటన చూస్తాం. అయితే ఈ లేఖపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక 22 పేజీలతో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రజల వ్యతిరేక విధానాలు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్తం చేసింది, అణచివేసింది అని అన్ని సంబోధిస్తూ కూడా పెద్ద ఎత్తున చేశారు. వైపు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఒక్కరోజు ఈ తెలంగాణ వేడుకలను జరపాలని చెప్పి పిలుపునిస్తే టీఆర్ఎస్ పార్టీ మాత్రం 3 రోజుల పాటు ఈ వేడుకలకు పిలుపునిచ్చింది. నిన్న అసెంబ్లీ గన్ పార్క్ వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తదితరులంతా కూడా కలిసి అసెంబ్లీ గన్ పార్క్ వద్ద అమరవీర స్తూపం వద్ద నివాళులర్పించి క్యాండిల్ కూడా చేపట్టారు. అక్కడ అసెంబ్లీ గన్ పార్క్ నుంచి సెక్రటరీ ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు కూడా పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇవాళ తెలంగాణ భవన్ లో కూడా ఈ రోజు కేటీఆర్ జెండాతో పాటు పార్టీ జెండా ఎగరవేస్తారు. కేసీఆర్ కూడా హాజరవుతారు. రేపు మొత్తం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పి 3 రోజుల కార్యక్రమాలకు పిలుపునివ్వటం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ఒక్కరోజు వేడుకలకు మాత్రమే ఈ రోజు పిలుపునిచ్చింది. ఈ రోజు పరేడ్ గ్రౌండ్ లో పోలీసుల గౌరవందనం స్వీకరించడంతో పాటు పోలీసుల పరేడు, ఇంకా రంగాల్లో నిష్ణాతులైన అందరూ కూడా సత్కారం చేయడంతో పాటు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో 69 ఉద్యమంలో కానీ, మధ్యదశ ఉద్యమంలో కానీ పోరాడే అసలు భాష కుటుంబాలకు కూడా, పలువురు కుటుంబ సభ్యులకు కూడా ఈ వేదిక ద్వారా సత్కరించేందుకు
ప్రభుత్వం సిద్ధమవుతుంది. మనం ముఖ్యంగా తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణ జర్నీ జయ గీతం ఉందో దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తారు. ఆనంద్. థ్యాంక్ యూ రామ్.